అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం గడించినటువంటి అనుభవజ్ఞంతో స్థాపించినటువంటి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అనేటటువంటి సంస్థ ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్లకు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లకు మంచి గ్రోత్ ఇస్తూ ఉంది. భవిష్యత్తులో 2040 కల్లా 10 లక్షల మందికి సొంత ఇంటి కలను సాకారం చేయాలనేటటువంటి ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఎస్ఎస్విపిడి సంస్థ పనిచేస్తుందని చెప్పేసి ఆ సంస్థలో సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నటువంటి సురేష్ ఎర్రబోయిన గారు చెప్తా ఉన్నారు. సిద్ధి వినాయక సంస్థ గురించి, అలాగే అక్కడే ఎందుకు కొనాలి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సురేష్ గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ భూమి కొన్నా పెరుగుద్దండి. అవునండి, అది హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత. ఇంకా 100 కంపెనీలు ఉన్నాయి. అందరూ కూడా డిటిసిపి, రెరా అప్రూవ్డ్, గవర్నమెంట్కి సంబంధించిన నామ్స్ ఫాలో అయ్యి చేస్తారు. మరి అట్లాంటప్పుడు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సంబంధించిన వెంచర్లోనే ఎందుకు కొనాలి? స్ట్రైట్ అవే చెప్పండి. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎల్బీ నగర్ ఈ సంస్థలోనే ఎందుకు కొనాలని మీ క్వశ్చన్. మా సంస్థలో వచ్చేసి మా ప్రాజెక్టులన్నీ కూడా ఓన్ ప్రాజెక్ట్స్ అన్నీ, ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన అన్నీ కూడా మా సిఎండి సార్ వచ్చేసి బాలకృష్ణారెడ్డి గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ వచ్చేసి శరత్ బాబు సార్ అండ్ బలరాం రెడ్డి సార్. ఈ ముగ్గురు కూడా 20 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులండి. మా సంస్థలో వచ్చి అన్నీ కూడా ప్రాజెక్టులు కొంతమంది ఏంటంటే మార్కెటింగ్ తీసుకొని సేల్ చేస్తారు సార్. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. మా అన్ని మార్కెటింగ్ ప్రాజెక్టులు కాదండి, ఓన్ ప్రాజెక్టులు. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇంకోటి మెయింటెనెన్స్ బాగుంటుంది. మేమన్నీ కూడా వెంచర్లలో అంటే అమ్ముకొని వెళ్ళిపోయే టైప్గా ఉండదండి మాదంతా కూడా. ఇప్పుడు మీరు గత వెంచర్లు కూడా మా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు మా వెంచర్స్ అన్నీ కూడా 24/7 సెక్యూరిటీ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉంటాయి. అన్నీ కూడా అప్రూవల్, రేరా, డిటిసిపి, హెచ్ఎండిఏ అప్రూవల్స్తోని ఉంటాయి. వాటిని ఎప్పుడు అంటే అమ్మిన తర్వాత 6 నెలల తర్వాత చూస్తే ఎవరు ప్లాటు ఎవరు గుర్తుపట్టరు కొన్ని కంపెనీలలో. మా కంపెనీ అలా లేదు. వాళ్ళ సంవత్సరం 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత వచ్చినా వాళ్ళ ప్లాటు వాళ్ళ నెంబర్తోని, వాళ్ళ ప్లాట్ నెంబరు వాళ్ళకి కనపడేలాగా, క్లీన్గా ఉండేలాగా, చెత్త లేకుండా నీట్గా మెయింటైన్ చేస్తుందండి మా కంపెనీ. ఇదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి 70% బ్యాంక్ లోను మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. మా కంపెనీలో ప్లాట్ తీసుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే, సిబిల్ స్కోర్ బాగుంటే 70% వరకు కూడా వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఇస్తున్నాము. అదొకటండి. అన్నీ కూడా మీకు మా దాంట్లో కొంటే క్లబ్ మెంబర్షిప్ కూడా మీకు ఫ్రీగా, కస్టమర్స్కి ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా రాజీ పడకుండా డెవలప్మెంట్స్ అద్భుతంగా సీసీ రోడ్స్ ఇస్తున్నాము. కొన్ని ప్రాజెక్ట్ని బట్టి సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, పార్కులు. కొంతమంది పార్కులకు స్థలం వదిలేస్తుంటారు. అలా కాదండి, మన దగ్గర పార్కులు డెవలప్ చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అక్కడ ఇప్పుడు లైవ్లో వచ్చి ఆడుకునేలాగా పిల్లలు అలా తయారు చేసి. ఓకే అండి, మీరు మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. అది కాదు, అసలు నిజంగా మీ ప్రాజెక్టుకు సంబంధించిన వెంచర్స్లో పెడితే గ్రోత్ ఉంటుందా? అంటే గ్రోత్ ఉండే ఏరియాలో ఉన్నాయా మీ వెంచర్స్ ఏమన్నా? 100% అండి. మన ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ జిల్లా కాబట్టి మా వెంచర్స్ కూడా అన్ని షాద్ నగర్, మహబూబ్ నగర్ 4th సిటీ వైపే ఉన్నాయండి. ఇప్పుడు శ్రీశైలం హైవేలో కూడా రీసెంట్గా 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అదే అని చెప్పి అనౌన్స్ చేశారు. మా ప్రాజెక్టులన్నీ కూడా ఫ్యూచర్ సిటీ వైపు అండ్ షాద్ నగర్ అంటే గతంలో మహబూబ్నగర్ డిస్టిక్లో ఉండేది, ఇప్పుడు రంగారెడ్డిలో కలిపి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సో అటువైపే ఉండటం, రేవంత్ రెడ్డి గారు కూడా తన సొంత జిల్లా కాబట్టి అభివృద్ధి చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో మా ప్రాజెక్టులు కూడా అటు ఉండటం మా లక్కీ అని చెప్పుకోవాలి. మా చైర్మన్ సార్ వాళ్ళు కూడా ముందు చూపుతో ఆలోచించి అటువైపు ప్రాజెక్టులు వేయడం జరిగింది. అద్భుతంగా ఇప్పుడు సేల్స్ జరుగుతున్నాయండి. అంటే బెంగళూరు హైవే ఫ్యూచర్ ఉంటుందండి. బెంగళూరు హైవేకి 100% సార్. అక్కడ మెయిన్ చెప్పుకోవాలంటే బెంగళూరు హైవే 12 లైన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 12 లైన్ హైవే అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ కొత్తూరు దగ్గర ఇండస్ట్రియల్ జోన్ ఉంది, షాద్నగర్ దగ్గర. కొత్తూరులో కూడా కంపెనీలు నాట్కో, ఎల్వి ప్రసాద్, ఐ ఇన్స్టిట్యూట్, పిఎన్జీ, జాన్సన్, సింబాసిస్ యూనివర్సిటీ, హెరిటేజ్ వ్యాలీ స్కూలు, ఇలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి.
రానున్న రోజుల్లో జూ పార్క్ కూడా అక్కడ తరలించే అవకాశం ఉంది. అక్కడ సెలబ్రిటీస్ కూడా చాలామంది ల్యాండ్లు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇక అది చెప్పుకుంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా ఎంఎస్ఎన్ ఫార్మా కావచ్చు, మనకి బాలానగర్ షాద్నగర్ దగ్గర ఒక బాలనగర్ ఉందండి, అక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, పోలేపల్లి సెజ్ ఉంది, రాజాపూర్ ఫార్మా సెజ్ ఉంది. దాటిపోతే ఇంకా జడ్చర్ల వస్తుంది. జడ్చర్లలో ఐటీ టవర్స్ కట్టారు ఆల్రెడీ. ఐటీ కార్యకలాపాలు కూడా స్టార్ట్ అయ్యాయి. మనకి షాద్నగర్కి అతి చేరువలో ఇప్పుడు కడతాల్ కనెక్టివిటీ ఉంది, ఫ్యూచర్ సిటీకి కూడా కనెక్టివిటీ ఉంది. రేపొద్దున ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే కూడా షాద్నగర్కి మంచి గ్రోత్ వస్తుంది. అండ్ రానున్న రోజుల్లో బాలానగర్ ఇండస్ట్రియల్ జోన్కి ఇక్కడ లోకల్లో సిటీలో ఉన్న బాలనగర్, జీడిమెట్ల, కాటేదాన్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అక్కడున్న బాలనగర్కి తరలిస్తున్నారు. ఆల్రెడీ 350 కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తరలించారు. ఇంకా 1150 కంపెనీస్ ఇంకా తరలించబోతున్నారు. తర్వాత కూడా మీకు మనం చూసుకుంటే షాద్నగర్ చుట్టుపక్కల షాబాద్ ఉంది. షాబాద్ దగ్గర చందనవెల్లి సెజ్ అండ్ సీతారాంపూర్ సెజ్ 2 సెజ్లు ఉన్నాయండి. 3600 ఎకర్స్లో ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్, వెల్స్పన్, కటెరా, ఈస్టర్ ఫిల్మ్ టెక్ అనే కంపెనీలు ఆల్రెడీ లైవ్లో మనం చూడొచ్చు, లైవ్లో రన్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని కంపెనీలు రాబోతూ ఉన్నాయి. మరియు షాద్నగర్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు 15,000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. ఆల్రెడీ 3 డేటా సెంటర్లు వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మేకగూడ అండ్ ఎలికట్ట, షాబాద్లో చందనవెల్లి సెజ్లో వాళ్ళు ఆల్రెడీ కార్యకలాపాలు 2025లో స్టార్ట్ అవబోతున్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక 5 to 10 ఇయర్స్లో 10 lakhs ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి షాద్నగర్ సరౌండింగ్లో. షాద్నగర్ కావచ్చు, ఇప్పుడు శ్రీశైలం హైవే కూడా, అక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు, స్టోన్ వేశారు, అక్కడ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఓకే అండి, ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు సౌత్ సైడే డెవలప్ అవుతూ ఉంది. అవును, ఈ డెవలప్ అవుతున్న ఏరియాలోనే సిద్ధి వినాయక వెంచర్స్ ఉన్నాయి. ఎస్ సార్. శ్రీ సిద్ధి అందుకని మన ప్రాపర్టీ డెవలపర్ సంబంధించిన వెంచర్స్ అన్ని అటువైపే ఉన్నాయి. మన వెంచర్స్ అన్నీ కూడా ఈ శ్రీ సిద్ధి వినాయకలోనే ఎందుకు కొనాలంటే, మన వెంచర్స్ అన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాలలో ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది అభివృద్ధికి. ఆ ఏరియాలోనే మన డిటిసిపి మరియు రేరా అప్రూవల్తో సిద్ధంగా ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రానున్న రోజుల్లో 10 times మల్టిపుల్ టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఏదైనా ఒక 15 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటే అది 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మేజర్గా చెప్పుకోవాలంటే రీజనల్ రింగ్ రోడ్డు, షాద్నగరు, ఆమన్గల్లు, చౌటుప్పల్లు, యాదగిరిగుట్ట, ఇట్లా మనకి గజ్వేలు, సంగారెడ్డి, ఇలా శంకర్పల్లి, ఇలా మళ్ళీ వచ్చి షాద్నగర్ దగ్గర కలుస్తుంది. టోటల్ 350 కిలోమీటర్ సరౌండింగ్, 350 కిలోమీటర్లో అతిపెద్ద, భారతదేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్ అండి ఇది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా భారత్ మాలా పరియోజన పథకంలో చేర్చింది. ఫస్ట్ నార్త్ పార్ట్ వరకే అన్నారు, కానీ ఇప్పుడు సౌత్ పార్ట్ కూడా. అంత టోటల్గా 350 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్ని భారత్ మాలా పరియోజన పథకంలో పెట్టడం జరిగింది. దానికి రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ని ఫాస్ట్గా స్టార్ట్ చేస్తుంది. అక్టోబర్లో దానికి స్టోనింగ్ ఉంది. సో అక్టోబర్ తర్వాత భూమి రేట్లు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. కాబట్టి ముందే ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించవచ్చు. నేను మంచి బెస్ట్ వాళ్ళకి సజెషన్ చేస్తాను. చూశారు కదండి, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సంస్థకు సంబంధించిన వెంచర్స్ అన్నీ కూడా భవిష్యత్తు రాబోయేటటువంటి డెవలప్డ్ ఏరియాలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మెటీరియలైజ్ చేసిన తర్వాత రేట్లు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో సురేష్ గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్తో కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. మీరు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లలో అడగండి. ఇది పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ అంటే భవిష్యత్తు తరాల పెట్టుబడికి సంబంధించిన వీడియో కాబట్టి దీన్ని లైక్ చేయండి. ఎవరైనా దీన్ని వినియోగించుకోవచ్చు, షేర్ చేయండి. ఇదే తరహా వీడియోలు చేస్తూ ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.